నాగ చైతన్య ఎన్సీ 24th మూవీ గురించి అందరికీ తెలుసు. తర్వాత ఏంటి 25th మూవీ ఏ డేట్తో చేస్తున్నారు అన్నది ఈ వీడియోలో మీకు క్లారిటీగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోని లైక్ చేయండి, కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ నాగ చైతన్య 25th మూవీ. సో 25th మూవీ అందరికీ స్పెషల్. ఫస్ట్ డెబ్యూ మూవీ, తర్వాత 25th మూవీ, ఆ తర్వాత 50th మూవీ, తర్వాత 100 మూవీ. సో ఇలా ప్లాన్ చేసుకుంటూ ఉంటారన్నమాట. ఏ ఇండస్ట్రీలో అయినా సరే ఈ నెంబర్ అనేది స్పెషల్ అందరికి, అందరి స్టార్స్కి. ఆ సినిమా కూడా మంచి క్రేజ్ అయితే ఉంటుంది. ప్రజెంట్ నాగ చైతన్య 24th మూవీ షూటింగ్ అయితే స్టార్ట్ అయ్యింది అండ్ సగం కూడా పూర్తి అయ్యి ఉండొచ్చు ఈ పాటికి. సో ఇప్పుడు తను చేయబోయే 25th మూవీ డైరెక్టర్ కొరటాల శివ గారి పేరైతే వినిపిస్తుంది. అండ్ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా అనిరుద్ధ్ రవిచంద్ర అంట. అన్నపూర్ణ స్టూడియో బ్యానర్ పైన సితార్ ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారని అంటున్నారు. సో ఈ టాక్ నిజమైతే బాగుంటుంది. రీసెంట్గా అయితే ఇదే టాక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నాగ చైతన్య తన 25th మూవీ శివ కొరటాల గారి డైరెక్షన్లో చేస్తున్నారనేసి ఇదే టాకు రోజు వందల కొద్ది ట్వీట్లు అయితే వస్తున్నాయి మన ట్విట్టర్ ఎక్స్లో. ఇదే కనుక నిజమైతే మాత్రం నాగ చైతన్య రేంజ్ మరో లెవెల్కి వెళ్ళిపోతుంది. ప్రజెంట్ తను చేసే సినిమాలతోటి సపరేట్గా తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ అయితే క్రియేట్ చేశాడు. సో ఇలానే టాప్ డైరెక్టర్స్ నాగ చైతన్య ఇంకా 2-3 సినిమాలు చేశాడు అనుకోండి, ఇంకో లెవెల్లో తన రేంజే మారిపోతుంది. ఇప్పుడు కూడా తన రేంజ్ ఒక్కో సినిమా నుంచి పెరుగుతూ వస్తుంది. తన క్రేజ్ ఇంకో లెవెల్లో ఉంది. అలాంటి సినిమాలు అయితే చేస్తున్నాడు నాగ చైతన్య. ఇప్పుడు ఎన్సీ 24th మూవీ, దీని తర్వాత కొరటాల శివ గారి డైరెక్షన్లో వచ్చిన మూవీ రెండు కూడా బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది అనుకోండి. ఇక నాగ చైతన్యని ఆపడం ఎవరి వల్ల కాదు. సో నాగ చైతన్య ఇలానే ముందుకు వెళ్ళాలి, మంచి మంచి స్టోరీ సెలెక్షన్ చేసుకోవాలి. సో ఇప్పుడు తండేల్ ఆల్రెడీ మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పుడు 24th మూవీ పైన కూడా మంచి అంచనాలు అయితే ఉంది. ఈ సినిమా తర్వాత శివ కొరటాల గారి మూవీ